జీహెచ్ఎంసీలో పబ్లిక్ మరిన్ని సేవలు అందించేందుకు రెడీ అవుతోంది సర్కార్. ఇందులో భాగంగా ఏఐ సేవలను వాడాలని భావిస్తోంది. జీఐఎస్ సర్వే డేటాతో లింక్ చేయనుంది. ఆస్తి సమాచారంతో పాటు ఆర్డర్స్, రిమైండర్లు పంపనుంది ఏఐ. ఆస్తి పన్ను వసూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం బిల్ కలెక్టర్లు వసూలు చేయడమో లేక ప్రాపర్టీదారులు ఆన్లైన్లో చెల్లించడమో నడుస్తోంది. అయితే భవిష్యత్తులో ఏఐ సేవలు ఉపయోగించుకొని ఎక్కువ ఆస్తి పన్ను వసూలు చేయాలని బల్దియా ఆలోచన చేస్తోంది. సిటీలో కొంతకాలంగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్లతో పాటు ఫిజికల్ సర్వే చేస్తూ ఫోటోలు, ఇతర డేటా సేకరిస్తున్నారు. ఇది ప్రస్తుతం తుది దశలో ఉండగా పూర్తి కాగానే ఏఐతో లింక్ చేయనున్నారు. ఈ సర్వే సమాచారాన్ని యజమానికి కూడా అందుబాటులో ఉంచనున్నారు. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఐటీ ఎలా కడతామో, వాడుకున్న కరెంటుకు బిల్లు ఎలా చెల్లిస్తామో, అలాగే జీఐఎస్ డేటా ఆధారంగా చెల్లించాల్సిన ఆస్తి పన్నుపై ఈ ఏఐ ఎప్పటికప్పుడు రిమైండర్లు పంపిస్తుంది. ఓనర్కు ఆస్తికి సంబంధించిన వివరాలతో పాటు 3D విజువల్స్, ఇంటి మ్యాప్, విస్తీర్ణం, చెల్లించాల్సిన ట్యాక్స్, ఎప్పుడు ఆఖరి తేదీ ఉంది లాంటి వివరాలను అలర్ట్ల రూపంలో సెండ్ చేస్తుంది. ఒకవేళ అదనపు అంతస్తులు కట్టినా, యూసేజ్ మారినా, రెసిడెన్షియల్ ప్రాపర్టీకి కమర్షియల్ కరెంటు మీటర్లు పెట్టినా ఆటోమేటిక్ గా కమర్షియల్ పరిధిలో వచ్చి ఆస్తి పన్ను మారేలా ప్లాన్ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ ను 3,000 కోట్లుగా పెట్టుకుంది. ఏటా సెప్టెంబర్లో టార్గెట్ ఫిక్స్ చేస్తున్నప్పటికీ ఈ ఏడాది జూలైలోనే కమిషనర్ కర్ణన్ లక్ష్యం ఫిక్స్ చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,000 కోట్లు టార్గెట్ గా పెట్టుకోగా 2,038.42 కోట్లు వచ్చింది. 2023-24లో 1,915 కోట్లు, 2022-23లో 1,658 కోట్లు, 2021-22లో 1,681 కోట్లు, 2020-21లో 1,633 కోట్లు వచ్చాయి. ఈసారి ఇప్పటికే 1,450 కోట్లు వసూలైంది. గతేడాది నవంబర్ వరకైన ట్యాక్స్ కలెక్షన్ తో పోలిస్తే ఈ ఏడాది 100 కోట్లు అధికంగా వచ్చింది. ఈసారి కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తూ రెసిడెన్షియల్ పన్ను కడుతున్న వారి ట్యాక్స్ కూడా రివైజ్ చేయనుండడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం ఉందని కమిషనర్ కర్ణన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.